ఒకసారి భక్త తుకారం భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ స్మరణ చేసుకుంటూ దారిలో వెళ్తున్నాడు. అప్పుడు ఒక సాధువు ఎదురొచ్చాడు. నీవు ఈ నామాన్ని ఇలా ఉచ్చరిస్తున్నావే, ఇలా స్మరిస్తున్నావు కదా, నీవేం కోరుకుంటున్నావు? నీకు కైలాసం కావాలా, వైకుంఠం కావాలా, లేక స్వర్గం కావాలా అని భక్త తుకారాంని అడిగాడు. ఆ ప్రశ్నకి భక్త తుకారం అన్నాడు, స్వామి, నాకు కైలాసం వైకుంఠం అంటే అర్థం కాదు, ఇక స్వర్గం అంటారా? ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు నేను అనుభవిస్తున్నదే స్వర్గం అని బదులిచ్చాడు భక్త తుకారం. భగవన్నామం హృదయంలో స్మరిస్తే అదే స్వర్గం. నామస్మరణ మనసు పడే ఆరాటాన్ని, మనసు పడే అశాంతిని అణిచివేస్తుంది. ఒక ఇనుప ముక్కను ఒక రాయి మీద రాస్తూ పోతే వేడి పుడుతుంది. భగవన్నామం అనే ఇనుప ముక్కతో రాయి లాంటి మనసుని అటు ఇటు అనంతంగా అఖండంగా రాస్తూ పోతే భక్తి అనే వేడి పుడుతుంది. పుట్టిన భక్తి అనే వేడి పరమాత్మకు ఉండే వెన్నె లాంటి హృదయాన్ని కరిగిస్తుంది, పరమాత్ముడి యొక్క హృదయాన్ని కదిలిస్తుంది. నారదుని ఉపదేశ కారణంగా రత్నాకరుడు రామనామాన్ని స్మరించిన కారణంగా శ్లోకదాతగా మారాడు. వాల్మీకి మహర్షి అయి రామాయణ మహాకావ్యానికి సృష్టికర్త అయ్యాడు. అయితే నామస్మరణ, దైవ చింతన అని రెండుంటాయి. నామాన్ని జపించడం నామస్మరణ. ఆ నామం చేసిన లీలలను, మహిమలను మనం అనుక్షణం మననం చేసుకోవటం చింతన. హరే కృష్ణ అని జపించడం నామస్మరణ. ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలను, మహిమలను మనం అనుక్షణం మననం చేసుకోవటం చింతన. నామాన్ని మనోభావంగా ఉచ్చరించాలి. పెదవుల నుండి కాకుండా హృదయంలో నుంచి మనస్ఫూర్తిగా ఉచ్చరించాలి. ఆర్తితో హరే కృష్ణ అని ఉచ్చరించాలి. అనుభవిస్తూ ఓం నమః శివాయ అని ఉచ్చరించాలి. అనుభవంలోకి తెచ్చుకుంటూ ఓం నమో నారాయణాయ అని ఉచ్చరించాలి. మనసు అనే సరస్సులో నామం ఒక తామర పువ్వు లాంటిది. తామర పువ్వులోని మకరందాన్ని త్రాగడానికి భక్తులు తమ కోరికలను, భావాలను వదిలిపెట్టి తుమ్మెద వలె పరుగులు తీస్తూ ఉండాలి. హృదయపూర్వకంగా మనం పూజిస్తే భగవంతుడు మన పూజ గది ముందు దాసుడిగా వేచి ఉంటాడు. ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. ఓం నమః శివాయ. హరే కృష్ణ.